హలో ఎవ్రీవన్, రండి ఈ వీడియోలో గుమగుమలాడే కౌజుపిట్ట కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 5 కౌజుపిట్టల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేయించుకొని క్లీన్ చేయించుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ముందుగా మసాలా పట్టించేసుకొని తర్వాత మిగిలిన ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం ఉప్పు, కారం, పసుపు, మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి రెడీగా ఉంటే అవి కూడా పట్టించేసుకోండి. నా దగ్గర లేదు కనుక నేను ఉప్పు, కారం, పసుపు మాత్రమే పట్టిస్తున్నాను. ఈ విధంగా ఒక 1/2 kg వరకు వచ్చింది నాకు మీట్. దీంట్లోకి నేను ఒక 2 ఆనియన్స్, ఒక టొమాటో మాత్రమే తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని చక్కగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు మనం వీటిని పేస్ట్ చేసుకుంటాం అన్నమాట, కాబట్టి బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. హాఫ్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఆయిల్ నుంచి ఆనియన్స్ని, టొమాటోస్ని బయటకు తీసేసేయాలి. వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటున్నాం అన్నమాట మసాలా వేసుకొని. ఇలా ఆయిల్ లేకుండా కొంచెం తీసేసుకొని కొద్దిగా చల్లారనిచ్చుకోవాలి. మనం ఇదే ప్యాన్లో మళ్ళా మాంసాన్ని ఫ్రై చేయబోతున్నాము, కాబట్టి కొద్దిగా ఆయిల్ మళ్ళీ ఎక్స్ట్రా పడకుండా ఉండడానికి ఇది ఆయిల్ని కొంచెం డ్రైన్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువైపోతుంది, ఆ ఆయిల్ మళ్ళీ ఎక్స్ట్రా వేసిన ఆయిల్. కాబట్టి ఈ విధంగా తీసేసుకొని దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మాంసం వేసేస్తున్నాను. నేను గ్రైండ్ చేస్తాను కాబట్టి పచ్చిమిర్చిని ముందు వేయలేదు, తర్వాత వేసాను. మీరు స్పైసీగా తినేవాళ్ళు అయితే కనుక గ్రైండ్ చేసే దాంట్లోనే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లో కొంచెం మనం పేస్ట్ గ్రైండ్ చేసుకునే లోపల ఈ మాంసాన్ని ఉడికించుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ ఏమన్నా పడుతుంది అని అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం కలిసేలాగా పట్టించండి. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు, చూసారు కదా కింద ఎంత వాటర్ వచ్చేసిందో. అదంతా కూడా మనకి ఆ మీట్లో నుంచి వచ్చిన వాటరే అనమాట. 1 స్పూన్ నానబెట్టుకున్న గసగసాలు, చిన్న చెక్క ముక్క, 1-2 యాలకులు, 2-3 లవంగ మొగ్గలు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఆప్షనల్, ఎందుకంటే మనం తర్వాత మసాలా యాడ్ చేసుకుంటాము. గసగసాలను మాత్రం కొంచెం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఉడుకుతున్నటువంటి మాంసంలో ఈ చేసుకున్నటువంటి పేస్ట్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలామంది వేయించకుండానే ఆనియన్స్ని పేస్ట్ చేసి వేస్తారు. అలా వేసినప్పుడు కొంచెం పచ్చి వాసన వస్తుంది అనమాట. ఇలా కొద్దిగా వేయించుకొని పేస్ట్ చేస్తే ఇది చాలా స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ వేసి కలిపాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ నుంచి ప్రాసెస్. ఇప్పుడు మీకు బాగా థిక్గా ఉంది, అడుగంటు పోతుందేమో అని ఏమన్నా భయం ఉంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూతను పెట్టి 3 విజిల్స్ రానిచ్చాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. ఈ విధంగా దగ్గర పడిపోవాలి కూర. ఇంకొకసారి మనం మసాలా వేసి స్టవ్ మీద పెడతాం కాబట్టి ఉన్న వాటర్ కూడా తగ్గిపోతుంది. వాటరీగా ఉంటే అది తగ్గేలాగా చూసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ గరం మసాలాని, ఫ్లేవర్ కోసం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. చక్కగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన కౌజుపిట్ట కర్రీ ప్రిపేర్ అయింది. దీనిని మనం రైస్లోకే కాకుండా చపాతీలోకి, రోటీలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మనం కుక్కర్లోనే కాకుండా మామూలుగా ప్యాన్స్లో కూడా కుక్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాల్సి ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కౌజుపిట్ట కర్రీని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.